నిజంగా అనారోగ్యం పాలైన వాళ్ళకి, లేకపోతే ఏదన్నా బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడ చూడలేదు కానీ విన్నాను నేను. బాగా అసలు ఇంకొక కొద్ది రోజుల్లోనే చనిపోతారు అనుకున్న వాళ్ళను కూడా కొంతమంది మాంక్స్ బ్రతికించినటువంటి సందర్భాలు ఉన్నాయి అని విన్నాను నేను. అవును, యుక్తేశ్వర్ గిరి అని చెప్పి పరమహంస యోగానంద క్రియాయోగ గురించి విన్నారు ఎప్పుడు? విన్నానండి. దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది పరమహంస యోగానంద స్వామి. వాళ్ళ యొక్క గురువు గారు, ప్రత్యక్ష గురువు స్వామి యుక్తేశ్వర్ గిరి. ఆయన పరమహంస యోగానంద దీక్ష తీసుకోక ముందు ముకుంద ఆయన పేరు. ఓకే. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆ ముకుంద వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు ఆల్రెడీ. ఈయన వచ్చి ఆ నోట్లో ఏదో నూనె పోస్తాడు. నూనె పోసి ఇట్లా టచ్ చేయగానే ఆయన బతుకుతాడు. ఇది మీరు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే బుక్ లో చదవచ్చు. ఒక యోగి ఆత్మకథ, తెలుగులో. ఎన్ని సంవత్సరాల క్రితం స్వామి ఈ సంఘటన? రీసెంట్లీ ఐ థింక్ సో 50 years బ్యాక్ అనుకుంటా. తర్వాత ఇంకా చాలా అనేక మంది చేశారు. ఎందుకంటే మన పుట్టపర్తి సాయిబాబా ఉన్నారా, సత్యసాయిబాబా, ఆయన అందరూ ఇలా అంటే విభూది వస్తుంది అంటారు కదా, అదే అందరికీ తెలుసు. ఆయన ఇలా అంటే కూడా ఒక మౌంటైన్ అంత విభూది వచ్చేది. ఇది బయట అందరికీ తెలియదు. ఆయన సిద్ధపురుషుడే. అయితే ఆయన సమాధి చెందిన తర్వాత ఆయన సమాధి మీద ఆయన విభూది మొత్తం పోసేశారు. ఒక వ్యక్తి ఇంత విభూది తెచ్చుకున్నాడు, ఒక వ్యక్తి, ఇంకెవరిని ముట్టుకొని ఇవ్వలే. ఆయన కూడా ఎవరికి తెలియకుండా తెచ్చుకున్నారు. వారి పేరు నేను చెప్పను. ఆయన ద్వారా ఇంకొక ఆయనకి చేరింది ఆ విభూది. అందులో ఇంత ఆయనకి ఎంతో కొంచెం డబ్బు కొద్దిగా ఇబ్బంది ఉండేది. ఆ విభూది ఇంటికి వచ్చిన దగ్గర నుంచి లక్ష్మీ కటాక్షం విపరీతంగా పెరిగింది. విభూతికి అంత శక్తి ఉంటుంది. ఆ విభూతిని ఇచ్చిన వాళ్ళే కాబట్టి దీనికంటే ఎక్కువ శక్తి వాళ్ళకు ఉంటుంది, సిద్ధపురుషులు కాబట్టి. సో ఈ రోజుల్లో కూడా సాధ్యమే. అయితే అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చడం అనేది సాధ్యమే. అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అంటే ఎవరో చెప్తే విన్నాను స్వామి నేను. అలా వాళ్ళు కాసేపు మంత్రం చదివితేనే వాళ్ళ ఒంట్లో ఉన్న జబ్బు మొత్తం పోయి, అసలు మెడికల్ రికార్డ్స్ కూడా ఏమైంది, ఇంతకు ముందు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఎలా అయింది, వాళ్ళే డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. నేనైతే ఒకటి విట్నెస్ చేశానండి. రామకృష్ణ యతీంద్రులని మా గురువు గారు, ఆయన దగ్గరకు ఒక పిల్లవాడు వచ్చాడు. అతనికి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ ఉండేది. అయితే గురువు గారు నాకు క్యాన్సర్ ఉంది, ఆయన మీటింగ్ కూడా ఫస్ట్ మీటింగ్ ఈయనతోటి వచ్చింది కూడా క్యాన్సర్ గురించి, ఆధ్యాత్మికత గురించి గానే కాదు. ఇది నిజంగా జరిగిన విషయం. ఇది తగ్గించాలండి మీరు అంటే, ఈయన కూడా జనరల్ గా అంత ఎవరిని అసలు దగ్గర రానియరు, అసలు ఎవరిని కలవరు. అప్పుడు ఎందుకు అట్లా చేశారో తెలియదు. ఏం చేశారంటే ఒక క్లాత్ తీసుకున్నారు, పక్కన ఏదో క్లాత్ ఉంటే దాన్ని ఇలా చింపారు. పోయింది పో అని చెప్పని అన్నారు. ఇక మళ్ళీ నాకు కనపడకన్నారు. తర్వాత ఆయన్ని మేము ఫాలో చేసి మేము ఎంక్వైరీ చేస్తే తర్వాత అదే రిజల్ట్స్ అవి చూస్తే లేదు, ఇది నిజంగా జరిగింది. నేను విట్నెస్ చేసిన దాంట్లో ఇవి ఇంకా చిన్న చిన్నవే, ఇంకా చాలా ఉంటాయి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇది జబ్బులు తీసుకోవటం ఒకటి, అది క్లియర్ చేయటం ఒకటి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కర్మని నలిఫై చేసేటట్టుంటేనో ఇలా చేస్తారు. ఒకవేళ ఆ కర్మ ఖచ్చితంగా అనుభవించవలసే ఉంటుంది అంటే కనుక దాన్ని 2 రకాలు చేయొచ్చు. ఒకటి, వచ్చే జన్మకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, దాన్ని ఆపుతారు ప్రస్తుతానికి. రెండోది, అది కుదరదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే వచ్చే జన్మలో ఇది గనక ఉంటే వాడు ఆ క్షణమే చచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇదే కాకుండా ఇంకా చాలా కర్మ ఉంటుందిగా వాడు భరించాల్సింది. ఒకేసారి తలకాయ నొప్పి, ఒకేసారి మోషన్స్, ఒకేసారి జ్వరము, అన్ని కరోనా, అన్ని రోగాలు ఒకేసారి వస్తే వాడు పోతాడు. కాబట్టి అట్లా బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు, అది కూడా కుదరకపోతే అప్పుడు ఏం చేస్తారంటే, ఆ శిష్యుడు విపరీతమైన సేవ గనక ఈ స్వామీజీ గనక చేసి ఉంటే గనక ఆ రుణం కట్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే అది వీళ్ళే అనుభవిస్తారు. ఇవాళ రోజున ఎక్కువగా ఇదే జరుగుతుంది. షిరిడి సాయిలో చూడొచ్చు. ఇది రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్ ఆయనది కాదు, రమణ మహర్షికి సర్కోమా ఆయనది కాదు, వేరే వాళ్ళది వీళ్ళు అనుభవించారు. వివేకానందకి 45 రోగాలు ఉన్నాయి, అందులో ఆయనవి కొన్ని మాత్రమే. అట్లా వాళ్ళు తీసుకుంటారు. రాజుగారు అని ఆంధ్రాలో ఉండేవారు, ఇప్పుడు లేరు. వాళ్ళ రిలేటివ్స్ లో ఒకరికి జాబ్ కావాలన్నమాట. అయితే ఈయన చేస్తే ఏమవుతుందంటే స్వార్థానికి ఉపయోగించుకున్నట్టుగా ఉంటుంది విద్య. చేయొచ్చు, కానీ ఆ రక్త సంబంధీకులకే ఉపయోగిస్తే స్వార్థానికి ఉపయోగించుకుంటున్నట్టని అట్లా ఎథికల్గా అట్లా ఉపయోగించుకోకుండా ఇంకొక పెద్ద ఆయన ఏమన్నారంటే, అయ్యా కొద్దిగా వీరికి కాస్త చూడండి ఉపాధి, నేను కావాలంటే మీ కర్మలు నాకు దారిపోయండి అని చెప్పని అన్నారు. నేను విన్నాను. అంటే వాళ్ళ దుష్కర్మలు ఏమన్నా ఉంటే వీళ్ళు తీసుకొని దాన్ని నలిఫై చేసుకోగలరు. అలాంటివి ఇప్పటికీ ఉన్నాయి. మనకు అనుభవం లేదు కాబట్టి లేదనుకోకూడదు. అది ఎలాంటిది అంటే, నేను హిమాలయాలను చూడలేదు కాబట్టి అవి లేవు అనుకోవటం లాంటిది. యోగులు కావచ్చు, సాధువులు కావచ్చు, లేకపోతే ఇలా మాంగ్స్ ఎవరైతే ఈ రూట్ లో ఉంటారో, అందరూ కాదు, అందులో చాలా మంది ఫుడ్ తినరు, అసలు
కేవలం గాలిని మాత్రమే తీసుకుంటూ కొంతమంది వాటర్ తాగితే కొంతమంది అసలు అది కూడా తీసుకోరు అని విన్నాను నేను. నిజమేనా స్వామి? నిజం. అంటే చాలా తక్కువగా దొరుకుతారు అటువంటి వాళ్ళు. మీకు గిరిబాల అని చెప్పి మళ్ళీ ఒక యోగి ఆత్మకథలో ఒక ఆవిడ ఉంటుంది. ఈవిడ బాగా ఫుడ్ ఎక్కువగా తీసుకునేదన్నమాట. వాళ్ళ అత్తగారు ఈవిడ్ని తిట్టేది ఎప్పుడు తిండి పిచ్చి నీకు అని చెప్పని. ఒకరోజు ఆవిడ అసలు నాకు తిండే వద్దని చెప్పని భీష్మించుకుంది. అయితే ఈవిడ వెళ్ళి ఏం చేసింది, గుళ్ళో కూర్చొని ఏడుస్తూ ఉంది. సడన్ గా ఒక స్వామీజీ వచ్చి ఈవిడకి సూర్యుడి నుంచి డైరెక్ట్ గా ఎనర్జీ తీసుకునే ఒక ప్రాణ విద్యను నేర్పిస్తాడు. అది ఈవిడ ప్రాక్టీస్ చేసి ఆవిడ జీవిత కాలంలో అసలు ఫుడ్ వాటర్ కూడా తీసుకోలేదు. గిరిబాల ఆవిడ పేరు. ఆవిడ్ని పరమహంస యోగానంద కూడా వచ్చి టెస్ట్ చేస్తారు. తర్వాత దేవరహ బాబా, ఆయన దగ్గర మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రితో వెళ్ళాడు. తర్వాత మన్నీ మధ్యన సోనియా గాంధీ వాళ్ళ పిల్లలతో సహా మన్నీ మధ్యన దాకా కూడా ఆయన శిష్యులే. ఆయన దగ్గర ఒక 650 years బతికాడు ఆయన. ఆయన కూడా ఫుడ్ తీసుకునేవాడు కాదు. ఎందుకు మా రామకృష్ణ యతీంద్రులు కూడా ఫుడ్ తీసుకునేవాడు కాదు. ఎప్పుడో జీవితంలో 1-2 సార్లు వెలగపండు తినేవాడు అంతే. మేము చూసింది అయితే అది. మీ గురువు గారు అది కూడా శ్రీశైలం వచ్చినప్పుడు వెలగపండు తిన్నాడు అంతే. ఇప్పుడు ఉన్నారండి? లేరు. సాధువుల్లో కొంతమంది 300 ఏళ్ళు 400 ఏళ్ళు అలా 100 ఏళ్ళ పాటు బ్రతుకుతారు అని చెప్తున్నారు. నిజమా అది? అలా ఉంటారా? ఉంటుంది. మనం చూడొచ్చా వాళ్ళని, కలవచ్చా అలాంటి వాళ్ళని? వాళ్ళ అవకాశం ఇస్తే కలవచ్చు. అది ఎలా జరుగుతుందంటే ఆ ప్రాసెస్, దేవరహ బాబాని ఇంటర్వ్యూ చేస్తారు ఒకళ్ళు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, యోగంలో మహాముద్ర, మహాబంధ, మహావేద ఇదొక త్రిపుటి, ఒక సెట్ అన్నమాట. ఇది శరీరంలో రుగ్మతలు తీసేస్తుంది. వీటితో పాటు కొన్ని అమోఘమైన ప్రాణాయామాలు ఉన్నాయి. వాటి వల్ల ఏమవుతుందంటే లైఫ్ పెరుగుతూ ఉంటుంది నిరంతరం. దీంతో పాటు వాళ్ళు కాయకల్ప చికిత్స అని ఉంటుంది. ఆ కాయకల్ప చికిత్స చేసుకుంటే వజ్ర శరీరం అవుతుంది. ఇక శరీరానికి ముసలితనం రాదు. ఇదేమో ఆయుర్వేదానికి సంబంధించింది. ఇంతకుముందు చెప్పిందేమో యోగానికి సంబంధించింది. మంత్రం ద్వారా కూడా చేసుకుంటారు. మంత్రం ద్వారా ఇందాక చెప్పిన రాజుగారు మంత్రం ద్వారా పొందాడు. ఆయన 25 years ఆయనకి జుట్టు నెరవలేదు. తర్వాత మీకు ఆఫ్ ద రికార్డ్ నేను ఒక వ్యక్తిని చూపిస్తాను. ఒక 60 years ఉంటాయి, గడ్డం మీసం నెరవల. ఇప్పటికి ఆఫ్ ద రికార్డ్ చూపిస్తాను. వారి పేరు నేను బయటికి చెప్పను. కాలహరణ విద్య ఉంది ఆయన దగ్గర. కొంతకాలం వాళ్ళు దాని స్టాండ్ బై మోడ్ లో ఉంచుకుంటారు. మళ్ళీ తర్వాత అంటే నేను తెలుసుకుంది ఏంటంటే వాళ్ళ గురువు వాళ్ళకి ఇచ్చింది ఓన్లీ 25 years మాత్రమే. 25 years తర్వాతే అది పనిచేయదు. వీళ్ళందరూ గురువుల దగ్గర సాధన చేస్తేనే ఇవన్నీ సాధ్యమైతాయి, లేకపోతే కాదు. అస్సలు సాధన లేనిది అయ్యే పనులు కావు. గురువుల దగ్గరే సాధన చేయాలా? వాళ్ళు స్వచ్ఛందంగా ఒక్కళ్ళు ఒంటరిగా చేసుకోవచ్చా సాధన? అంటే అప్పుడు రూట్ మ్యాప్ ఉండదు కదా, ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది. సడన్ గా వీడు సాధన చేస్తూ ఉంటాడు, ఏదో అవాంతరం వస్తుంది. అప్పుడు దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది వీళ్ళకి తెలియకపోతే ఇబ్బంది కదా. మరి గురువుల దగ్గర సాధన చేస్తూ కూర్చుంటే వీళ్ళ జీవితం అంతా అయిపోతుంది అక్కడే. మీరు అన్నట్లుగా మాంగ్స్ కి సన్యాసులకి ఏంటంటే వాళ్ళ జీవితమే వద్దనుకున్న వాళ్ళు అచ్చం అక్కడ కమిట్ అయిపోతారు. మరి ఇంకా అలాంటి వాళ్ళకి ఈ సాధన చేసి ముసలితనం వద్దు, ఇంకోటి వద్దు అని ఎందుకు అసలు? వాళ్ళకి ఇంకా అవసరమే లేదు కదా, వాళ్ళు ఎన్ని వద్దనుకునే కదా వెళ్ళిపోయారు. ఎవరైతే వద్దు అనుకుంటారో, మన మానవ ప్లేన్ పైన ఇమ్మీడియట్ ప్లేన్ దేవతలు కాదు, ఇంకో ప్లేన్ ఉంది, సిద్ధాశ్రమం. శంబాల అని మీరు వినే ఉంటారు. శంబాల అని ఇట్లాంటివి నిరంతర జీవితం మొత్తం తపస్సుకి అంకితం చేసుకున్న మనుషులు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు భూమి మీద అన్వాంటెడ్ థింగ్స్ ఏదైనా హ్యాపెన్ అవుతున్నాయి అనుకోండి, ఒక పరిధి దాటి అవి అవుతుంటే వీళ్ళ తపశక్తిని అడ్డేసి అవి వీళ్ళు కాపాడుతూ ఉంటారు. సపోజ్ కరోనా లాంటివి అయి ఉండొచ్చు, ఇట్లాంటివి అనమాట. వీళ్ళ అంత ఎక్కువ ఏజ్ ఎందుకు బతకాలి అంటే కనుక, హిమాలయాస్ లో కొన్ని తపస్సులకి 300 ఏళ్ళు కూర్చోవాలి. కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి సాధించాలంటే 300 సంవత్సరాలు చేయాలి. స్వామి బతకాలి కదా. అందుకని ఆ విద్యని సాధించడానికి మరి వీళ్ళు చేయక తప్పదు, బతికే ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే అనేక జన్మలలో అనుభవించాల్సిన కర్మలు, వాళ్ళకి ఎన్లైటన్మెంట్ వస్తుంది, అంటే ఆత్మజ్ఞానం పొందుతారు. అయితే ప్రారంధం ప్రారంధం అంటే ఏంటి, ఇల్లు నుంచి వదిలేసిన బాణం, దాంట్లో బ్యాంకులో ఎక్కువ ఉందనుకోండి అమౌంట్, ఇంకా కొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. వీళ్ళకి నచ్చని విషయం ఏంటంటే మళ్ళీ గర్భంలోకి దూరటం, వాళ్ళకి నచ్చదు అది. ఆ పుట్టడం ఇష్టం ఉండదు. ఆ గర్భస్థ ఏ జంతువైనా గర్భస్థ నరకం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. అది ఇష్టం లేదు కాబట్టి ఆ జన్మలలో అనుభవించాల్సిన కర్మని కూడా ఇదే జన్మలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడే అనుభవించి ఇక అక్కడతో ఇక ఫుల్ స్టాప్ పెట్టేస్తారు, ఇక మళ్ళీ పుట్టరు. వీటికి కూడా చేస్తారు. ఇంకా కొంతమంది అసలు ఇవన్నీ ఉన్నాయా లేవా అని టెస్టింగ్కి వెళ్తారా, చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఓన్లీ క్యూరియాసిటీతో వెళ్ళే వాళ్ళు వెక్స్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందరనే వాళ్ళతో పాటు పుట్టిన వాళ్ళు, వాళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళందరూ గతించిపోతూ ఉంటే వీళ్ళ మనసు చలించిపోతుంది. నేనేం చేయాలని చెప్పి వెక్స్ అయిపోతారు. అలా వెక్స్ అయిన వాళ్ళని కూడా నేను కలిశాను.
ఈ 300-400 వేళ్ళు బ్రతికిన వాళ్ళని కూడా కలిశారా స్వామి? ఒక్క ఆయన కలిసి వెక్స్ అయిన అతను. ఆయన లైఫ్ ఎంత స్పాన్ అప్పటికి? కొంతమంది ఆయన 600 అంటారు, కొంతమంది 300 అంటారు, కొంతమంది 280 అంటారు. ఎవ్వరికి తెలియదు, అది ఒక అంచనా వేస్తారు అంతే. ఆయన చెప్పలేడు, ఆయన చెప్పడు అసలు. వాళ్ళు అస్సలు ఓపెన్ గారు. ఏది అడిగినా విచిత్రమైన సమాధానాలు చెప్తూ ఉంటారు. స్ట్రైట్ ఆన్సర్ ఎప్పుడు ఎవరికి చెప్పడం నా జీవితంలో నేను అంటే మహానుభావుల్ని నేను అబ్జర్వ్ చేసింది. మనం ఏదైనా డైరెక్ట్గా 2+2 అంటే వాళ్ళు ఏమంటారంటే 5-1 అంటారు కానీ 4 అని చెప్పరు. విచిత్రంగా చెప్తూ ఉంటారు సమాధానాలు, డైరెక్ట్గా చెప్పరు. అది ఏమిటి అనేది ఆ స్థాయి వస్తే కానీ అర్థం కాదని నేను అర్థం చేసుకున్నాను. మీరు ఎన్నేళ్ళైంది స్వామి ఇందులో ఉండబట్టి? డీప్గా వెళ్ళింది మాత్రం ఒక 8 years. 8 years. ఇంకా ఇందులోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా చేంజ్ అవుదాం అనుకుంటున్నారా? ఇందులోనేనండి, ఇంకా చేంజ్ అయినా కూడా కుదరదు. మీ ఏజ్ ఎంత స్వామి? 33. మీరు బాగా చదువుకున్నట్టున్నారు, చాలా చిన్న ఏజ్, కానీ ఎందుకు మీకు ఈ రకమైనటువంటి తత్వబోధన వైపు వెళ్లాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు అసలు. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇందులో ఏదో జీవితం ఏమీ లేని ఒక డ్రై సబ్జెక్ట్ అనుకుంటారు. ఇందులో సుఖాలు లేవని, ఇందులో సంతోషం లేదని అనుకుంటారు కదా. ఇందులో సంపాదన ఉండదని. సంపాదన అంటే ఇవాళ రేపు ఇందులో ఉన్నంత సంపాదన ఇందులో లేదని చాలా మంది బాబాలు ప్రూవ్ చేశారు అనుకోండి. సరే, అది వదిలేస్తే సుఖ సంతోషాలు లేవని చెప్పని అనుకుంటారు. కానీ జాగ్రత్తగా మనం అందరం ఆలోచిస్తే ఒకే వస్తువు కానీ, ఒకే మనిషి కానీ, ఒకే సందర్భం కానీ కాసేపు సుఖం కలిగిస్తుంది, కాసేపు దుఃఖం కలిగిస్తుంది. మేబీ మన ఇళ్లలోనే మనం చూసుకోవచ్చు. భార్య వల్ల భర్త కానీ, భర్త వల్ల భార్య కానీ, పిల్లలు కానీ, ఆఫీస్ కానీ, వాళ్ళ కార్ కానీ, ఏదైనా మనకి ప్రపంచానికి మధ్యలో ఏ వస్తువైనా కాసేపు సుఖాన్ని ఇస్తుంది, కాసేపు దుఃఖాన్ని ఇస్తుంది. కరెక్టే. కాబట్టి మీ లైఫ్ లోనే సుఖం లేదు, మా లైఫ్ లో సుఖం ఉంది. అంతేనా? మా లైఫ్ లోనే లేదు. అయితే ఉంటే బాబాల్ని ఎందుకు మొక్కుతారు అందరూ? దేవుళ్ళ గుడికి ఎందుకు వెళ్తారు? అక్కడే సుఖం ఉంటే మేము మీ దగ్గర రావాలి కదా. మీరు అన్నిటికీ అతీతులు కదా, మానవాతీతులు. మీరు మానవాతీతులేం కాదు, కానీ ఉన్న దాంట్లో ఏంటంటే సుఖం దుఃఖం కామను. దాని నుంచి తితీక్ష నేర్చుకుంటారు వీళ్ళు. మాత్రా స్పర్శాస్తకౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయన అనిత్య తాం తితీక్షస్వ భారత అని భగవద్గీతలో చెప్పారు. శరీరము ప్రపంచం మధ్యలో ఒక సంపర్కం ఏర్పడినప్పుడు సుఖం దుఃఖం అనేది 2 అవుట్పుట్స్ వస్తాయి. అవి కామన్. ఓకే. వాటికి సామాన్యులు చెలించిపోతారు. అమ్మో నాకు ఇది అయిపోయింది, ఇప్పుడు వచ్చే సంవత్సరం ఇంకా జనవరిలోనే ఉగాది పంచాంగం తెప్పించుకొని చూసే వాళ్ళు ఉంటారు. కరెక్ట్. అంత యాంగ్జైటీ తోటి ఈ అమ్మ ఏమవుతుందో అని చెప్పిన ఒక భయంతో, యాంగ్జైటీ తోటి ఆనందాన్ని ఇటు దుఃఖాన్ని రెండింటినీ తట్టుకోలేరు. ఈ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనేది సాధన చేసే వాళ్ళకి వస్తుంది, మాంగ్స్కి ఉంటుంది. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని, లేకపోతే గుప్త నిధులు పలానా చోట ఉన్నాయని ఈ సాధువు చెప్పాడు, ఈ మాంకు చెప్పాడు, లేకపోతే ఈయన చెప్పడం వల్ల నేను చేశాను, ఇట్లా చెప్తుంటా. నిజంగా గుప్త నిధులు ఉంటాయా? మనకి 546 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం అఖండ భారతాన్ని కలపక ముందు చిన్న చిన్న రాజ్యాలు. ఓకే. ఈ నిధులు అనేది ఇదివరకు ఇప్పుడు ఉన్నంత బ్యాంక్ సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడో ఇక్కడో దాచిపెట్టే ఉంటారు. చారిత్రకంగా అది నమ్మచ్చు. కానీ అన్ని సంవత్సరాల అయిపోయిన తర్వాత ఇప్పుడు అవి ఉన్నాయా నిజంగా లేవా అనేది అంత ఈజీగా తేలే విషయం కాదు. కానీ యక్షిణి విద్యలను ఉన్నాయి. అందులో హంసిని, ప్రమోద 2 విద్యలు ఉన్నాయి. అవి కేవలం ఈ గుప్త నిధులు చూపెట్టడానికే ఉన్నాయి. ఎవరైనా కావాల్సుకున్న వాళ్ళు అవి చేసుకోవచ్చు. ఆ యక్షిణిలు వచ్చి పలానా చోట గుప్త నిధి ఉందని చూపిస్తుంది, కానీ గుప్త నిధుల జోలికి వెళ్ళటం అయితే మంచిది కాదు. ఎందుకంటే ఒకటే అది మనది కాదు. అవును కదా, మరి దొంగతనం చేసిన ఫలితం వస్తుంది. రెండవది, అది ఎవరైతే దాచిపెడతారో దానికి మంత్రబంధనాలు వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే బలులు కోరుతాయి. ఆ సొమ్ము ముట్టుకుంటే బలి కోరుతుంది అది. అందుకనే మనకి ఆంధ్ర ప్రాంతంలో బలిగోరిన వజ్రాలనే కథ ఉంది. ఒక పెద్ద ఆయన ఉంటాడు, వాళ్ళ పూర్వీకుల గుప్త నిధి ఒక చోటు ఉంటుంది, ఈయనకు తెలుసు అది. అయితే ఆ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ పట్టుకొని అక్కడికి వెళ్ళటం ఈయనకి కొంచెం అంత నాలెడ్జ్ లేదు. ఈయనకి ఇంకో 3 పెట్టుకుంటాడు ఈయన హెల్ప్ చేయమని. మీకు అందులో కొద్దిగా గొప్ప పర్సంటేజ్ ఇస్తానులే అని చెప్పని అంటాడు. వీళ్ళు 3 వచ్చిన వాళ్ళు ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కొడుకులు. వీళ్ళు 3 హెల్ప్ చేస్తారు. పైగా ఆ నిధి దొరుకుతుంది. దొరికిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీడికి ఎందుకు ఈ నిధి అని చెప్పి వాడిని అక్కడే చంపేస్తారు. ఫస్ట్ మొదటి బలి అది. తర్వాత వీళ్ళు 3 ఆ నిధిని చిరు సమానంగా పంచుకుంటారు, తండ్రి కొడుకులు. ఇక ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు, బాగానే ఉంటుంది. తండ్రి పెద్దవాడు అయిపోతాడు, పెద్ద అబ్బాయికి సంతానం ఉండదు.